వెల్కమ్ టు NSTV. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ మరియు హిమాయత్ నగర్ టీటీడీ దేవాలయం LAC చైర్మన్ నేమూరి శంకర్ గౌడ్ 50వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర జనసేన పార్టీ నాయకులు సిద్ధు. శంకర్ గౌడ్ పేరు మీద అర్చన కార్యక్రమం అనంతరం కేక్ కటింగ్ నిర్వహించి శంకర్ గౌడ్ నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని, ఇంకా ఉన్నతమైన పదవులు అధిరోహించాలని సిద్ధు కోరుకున్నారు. ఈరోజు జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ నేమూరి శంకర్ గౌడ్ గారి 50వ జన్మదిన పురస్కారాన్ని మా చెల్లూరు జనసేన యూత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈరోజు మార్నింగ్ శ్రీ ఆంజనేయ స్వామి టెంపుల్లో అర్చన కార్యక్రమం నిర్వహించి అనంతరం కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. శంకర్ గౌడ్ గారు ఇంకా గొప్ప మంచి స్థానంలో ఉండాలని చెప్పి మా చెల్లూరు జనసేన యూత్ అందరి సమక్షంలో కోరుకుంటున్నాం. శంకర్ గౌడ్ గారు మంచి పదవులు అధిరోహించాలని, ఆయన ఇంకా ఆరోగ్యాలతో ఆయన చల్లగా ఉండాలని చెప్పి మా జనసేన యూత్ ఆధ్వర్యంలో కోరుకుంటున్నాం. మా శంకర్ గౌడ్ గారికి మా అందరి యూత్ తరఫున, నా తరఫున శంకర్ గౌడ్ గారి తెలంగాణ రాష్ట్ర నాయకత్వం తరఫున శంకర్ గౌడ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. జై శంకర్ గౌడ్ అన్న, జై పవన్ కళ్యాణ్ సార్. కూటమి అధికారంలోకి వచ్చిన ఈ 18 నెలల కాలంలో గత ప్రభుత్వం చేసిన అరాచకాలు సరిదిద్ది రాష్ట్రాన్ని ట్రాక్లో పెట్టడానికే సరిపోయిందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వ్యాఖ్యానించారు. శనివారం కొత్తపేట కాపు కళ్యాణ మండపంలో జరిగిన తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ముందుగా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు అన్న NTR విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రెడ్డి గారు కోడేగూరు, పల్లెరెడ్డి గారు వానపల్లి, కొమ్మ సాదల్లయ్య గారు కొత్తపేట బూత్ కన్వీనర్, రాజు రామ్మోహన్ గారు వానపల్లి, సరిపల్లి సత్త గారు కోడే, కాసిరి నాగేందర్ గారు కొత్తపేట, తుపాకర్ సాయి వానపల్లి, రాజేష్ గారు, జిల్లా మీడియా కోఆర్డినేటర్ గా రెడ్డి శ్రీ గారు, అలాగే వాడపల్లి దేవస్థానం తమ్మల సాయి ప్రసాద్ గారు, ఎల్లవల్లి చంద్రకుమారి గారు, ప్రత్యేక ఆహ్వానితులుగా అసంపల్లి తిరుమూర్తులు గారు, రావాలి. ఈ ప్రభుత్వం వచ్చింది, ఈ ఎమ్మెల్యేకి వచ్చారు, ఈ గ్రామంలో ఈ పనులు అడిగితే మీ గౌరవం పెరుగుతుంది, మీ అందరి గౌరవం పెరిగితే నా గౌరవం పెరుగుతుంది, నా గౌరవం పెరిగితే చంద్రబాబు నాయుడు గారికి ప్రభుత్వానికి గౌరవం పెరుగుతుంది. ఇవాళ కూటమి పరంగా ఐకమత్యంతో కలిసి వెళ్తూ చేసుకోవాల్సిన బాధ్యతలు అందరినీ బ్యాలెన్స్ చేసుకోవాలి. ఇదివరకు సుమోటిగా మనం ఉండే పార్టీ కాబట్టి మనం నడిచేవాళ్ళం. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం కనుక చిన్న చిన్న వాళ్ళతో సర్దుబాటు చేసుకుని వాళ్ళు కూడా అవకాశం ఇచ్చుకుని వెళ్ళడంలో కొన్ని అవకాశాలు కూడా మనకు తగ్గిపోతూ ఉన్నాయి. ఆ వాళ్ళకు కూడా అవకాశాలు ఇవ్వాల్సిన బాధ్యత ఎందుకంటే కూటమి కనుక తప్పని పరిస్థితి. ఇవి కూడా కొంచెం ప్రభుత్వంలో ఇబ్బందులు ఉన్నా సాధించగలుగుతున్నారు. మనం ముందుకు వెళ్తానన్నాం. ఇందాక మన వాళ్ళు మాట్లాడినట్టుగా ముందు రోడ్ నెట్వర్క్ రహదారులన్నీ చిన్న భిన్నమయ్యాయి, చక్కదిద్దాలనే ఆలోచనతోటి ముందు రన్బుల్ కండిషన్ ఇచ్చిన ఆర్మీ రోడ్లు కానీ పంచాయతీ రోడ్లు కానీ దృష్టి పెట్టడం జరుగుతూ ఉంది. అలాగే దేవాలయాల పుస్తకాలు వస్తున్నాయి, దేవాలయాల అభివృద్ధి కోసం కూడా మనం పాటుపడుతూ ఉన్నాం.
ఒక పక్క ముఖ్యమంత్రి సహాయ నిధి మీ అందరికీ తెలుసు, అవకాశం ఉన్న మేర చేయగలిగినంత మేర ఎంతవరకు ఎంతో కొంత సహకారం లభించేలాగా మనం భారీ స్థాయిలోనే ముఖ్యమంత్రి సహాయ నిధి కూడా అందరికీ అందిస్తూ ఉన్నాం. ప్రధానమైన సమస్యలు ఏ మార్పులో సాఫ్ట్ చేసుకున్న పరిష్కారం ఇక్కడ 2-3 నెలల్లో సాఫ్ట్ చేసి ఓపెన్ చేసేదానికి కూడా పనులు ప్రారంభమవుతూ ఉంటాయి. రైతులందరికీ యూరియా ఇబ్బంది ఉంటే యూరియా ఇబ్బంది కూడా లేకుండా సాధ్యంగా అందరికి అందిస్తూ ఉన్నారు. కానీ దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు వైసీపీ నాయకులు. ఇక్కడ ఉన్న స్థానిక మాజీ ఎమ్మెల్యే చెల్లా జగన్ దేనిపోయి దుష్ప్రచారం చేస్తారు. దాన్ని అంతా ఏకకంఠంతో మనందరూ ఖండించాల్సిన అవసరం ఉంది. పాస్టర్లు కూడా క్రిస్మస్ అంటే మన గౌరవేతనం వేశారు, అందరూ చూశారు. 8,414 మందికి వెనక 5,000 చొప్పున సంవత్సరానికి 60,000 రూపాయలు, ఒకేసారి 60,000 రూపాయలు ఒక్కొక్క పాస్టర్కి అందించారు. మన నియోజకవర్గంలో కూడా చాలా మందికి వచ్చారు. మీకు అవగాహన ఉందో లేదో అవసరం లిస్టు తీసుకుని ఏ పాస్టర్కి 60,000 పడిందో మీరు గమనించుకుంటే ఈ ప్రభుత్వం చేసిందనే విషయాన్ని 60,000 రూపాయలు ఒకేసారి అకౌంట్ వేశారు ఒక్కొక్క పాస్టర్కి. మన నియోజకవర్గంలో కూడా పడ్డాయి. అవి కూడా వివరాల సాయం మీకు ఇస్తాం. అదేవిధంగా ఇండస్ట్రీస్ మీద ఎంఎస్ఎంఈ సదస్సులు పెట్టాం. మళ్ళా జనవరి నెలలో ఒక పెద్ద సదస్సు ఉంటుంది. డ్వాక్రా మహిళలు, డ్వాక్రా గ్రూపులో ఉన్న మహిళలు ఎవరైనా మన కుటుంబ సభ్యులు ఉంటే వాళ్ళకి ఏ విధమైన లోన్ ఇవ్వడానికి అవకాశం ఉందో, ఏ పథకం కింద వాళ్ళు చేసుకోవడానికి వాళ్ళు ముందుకెళ్ళగలరో ఆలోచించుకుని మీరు ముందుకెళ్తే మంచి అవకాశాలు ఉన్నాయి. మీరు స్టడీ చేయండి. దానికోసం రావులపల్లి ఎండ ఆఫీస్లో ఒక సెంటర్ కూడా పెట్టాను. ఆఫీస్ ఓపెన్ చేసింది. ఎక్కడ స్టేట్లో లేదు. మొట్టమొదటిగా మన నియోజకవర్గంలోనే పెట్టాం. ఏ విధమైన ఆలోచన మీకు ఉంటే ఆ ఆలోచన పట్టుకుని వాళ్ళకి చెప్తే దాన్ని ఏ విధంగా వాళ్ళు మీకు ఉపకారం చేయగలరు, మీకు సబ్సిడీ మీద కానీ రుణం కానీ లేదా వ్యాపారం కానీ చేసుకోవడానికి సహాయం చేయగలరు అనేది వాళ్ళు గైడెన్స్ చేస్తారు. ఇది కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాం. ఇక దేవరపల్లిలో కూడా 4 ఎకరాల్లో బనానా ఇంక్యుబేషన్ సెంటర్ అని, అదేవిధంగా ఒక ఫ్లాట్ హౌస్ కింద ఒక బిల్డింగ్ కట్టించి అక్కడ వ్యాపారాలు చేసుకోవడానికి అక్కడ కావాల్సిన సౌకర్యాలు కల్పించడం అనేది, చిన్న చిన్న వ్యాపారాలు అరటి మీద కానీ కొబ్బరి మీద కానీ బేస్ చేసుకుని వాళ్ళ కుటుంబం కనీసం వాళ్ళ కుటుంబం పోషణకి వాళ్ళకి సరిపడినంత సంపాదించుకునేలా కుటుంబాలకి ఉపయోగపడేలాగా చేయాలనేది కానీ చేస్తాం. వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలో తరచూ జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు వర్ధన్నపేట ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కెఆర్ నాగరాజు తెలిపారు. హనుమకొండ వడ్డేపల్లి ఫిల్టర్ బెడ్ నుంచి ఉనికిచెర్ల వరకు ఉన్న రహదారిలో వరుసగా జరుగుతున్న ప్రమాదాల్లో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్న నేపథ్యంలో నేడు నగర మేయర్ గుండు సుధారాణి, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ చాహత్ బాజ్పాయ్, సంబంధిత శాఖల అధికారులతో కలిసి ఎమ్మెల్యే నాగరాజు రహదారిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
హైదరాబాద్లో జర్నలిస్టుల అరెస్ట్. హైదరాబాద్ కలెక్టరేట్ కార్యాలయం వద్ద అక్రిడేషన్ కార్డుల కోసం జర్నలిస్టులు చేస్తున్న ధర్నాను అడ్డుకున్న పోలీసులు. అరెస్టు చేసి ముషీరాబాద్ పోలీస్ స్టేషన్కు తరలింపు. ముషీరాబాద్ పోలీస్ స్టేషన్కు వెళ్లి మీడియాతో మాట్లాడుతున్న మాజీ ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ. జర్నలిస్టుల హక్కు, ఈ హక్కును రేవంత్ రెడ్డి గారు జాగ్రత్తగా గమనించండి. ఇది మా హక్కు, మేము సాధించుకున్న హక్కు. సాధించుకున్న హక్కును తీసుకోకండి, మీరు కొత్తగా ఇవ్వకండి, మాకేం అవసరం లేదు కావచ్చు. మీరు ఎన్ని వాగ్దానాలు చేసిరో ఆ వాగ్దానాల గురించి మేమేం అనడం లేదు కదా. కానీ ఒకసారి T50 జీవోలో ఏం జరుగుతున్నదో మీరు గమనించండి. మంత్రి కానీ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కానీ, అట్లాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ దీన్ని చూడండి. ఇది రాజకీయం కాదు, ఇది జర్నలిస్టుల హక్కులు. మాట్లాడే ఎవ్రీ రైట్ మాకు ఈ జర్నలిస్టుల గురించి మాట్లాడమే. మీ గురించి మేమేం అనడం లేదు. మీ పాలనకు సంబంధించింది కాదు, మీ పోస్ట్ మార్టంకి సంబంధించింది కాదు, మీ పాలన పోస్ట్ మార్టం కాదు. ఇది జర్నలిస్టుల హక్కులకు భంగం కలుగుతున్నది కనుక ఒక జర్నలిస్టులుగా, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న జర్నలిస్టులుగా మేము ఇది అడుగుతున్నాం, గుర్తుపెట్టుకోండి. ఇది రాజకీయం కానే కాదు. ముఖ్యమంత్రి ప్రత్యేకంగా జోక్యం చేసుకొని, రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా జోక్యం చేసుకొని, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ప్రత్యేకంగా జోక్యం చేసుకొని దీన్ని నివారించాలి. 252 జీవో అనే దాని వల్ల 10,000 వరకు తగ్గించి మీరు ఇద్దామనుకుంటున్నారు, అది చెల్లదు. డెస్క్ జర్నలిస్టులకు కూడా అక్రిడేషన్ కార్డులే ఇవ్వాలి, మీడియా కార్డులు అనే విభజన రాకూడదు. అట్లాగే నియోజకవర్గ స్థాయిలో విలేకరులకు కూడా ఇవ్వాలి. ఇంతకు ముందున్న 23,000 అక్రిడేషన్లు అట్లాగే కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ డిమాండ్ చేస్తే కనీసం మీరు 7వ హామీ ఇచ్చినారు, ఆ 7వ హామీ తుంగలో దొక్కి ప్రజాస్వామ్యంలో మేము జర్నలిస్టులం ఒక వినతి పత్రం ఇస్తాం కలెక్టర్ కంటే మా వాళ్ళని అరెస్ట్ చేసి ముషీరాబాద్కు తీసుకొచ్చినారు. ఇది సబబు కాదు. ముఖ్యమంత్రి గారు గమనించండి, ఇది సబబు కాదు. రాజంపేట జిల్లా సాధన కోసం జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో రాజంపేట గవర్నమెంట్ కాలేజీ నుండి పాత బస్టాండ్ వరకు విద్యార్థులచే ర్యాలీగా వెళ్లి పాత బస్టాండ్ కూడలిలో 500 మంది విద్యార్థులచే మానవహారం నిర్వహించారు. పాత బస్టాండ్లో వాహనాలు రోడ్డుకిరువైపులా భారీగా నిలిచిపోయాయి. విద్యార్థులు రాయచోటి వద్దు, రాజంపేట ముద్దు అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ గత 20 రోజులుగా జేఏసీ ఆధ్వర్యంలో ప్రజలు, విద్యార్థులు, నాయకులు రోడ్లపైకి వచ్చి అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాజంపేటను చేయాలని నిరసనలు, ర్యాలీలు చేస్తున్నామని, లక్షలాది మంది విద్యార్థుల జీవితాల బాగు కోసం రాజంపేటను అన్నమయ్య జిల్లాగా ప్రకటించండని ముఖ్యమంత్రిని వేడుకొన్నారు.
ఎందుకంటే అన్ని వసతులు ఇక్కడే ఉన్నాయి. మా విద్యార్థుల భవిష్యత్తు కోసం మా తల్లిదండ్రులు చాలా దూరాల్లో విదేశాల్లో పనులు చేసుకుంటా మమ్మల్ని చదివిస్తున్నారు. ఇక్కడ రైల్వే ట్రాన్స్పోర్ట్, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్స్ అన్ని వసతులు బాగున్నాయి. జిల్లాను చేయాలి ప్లీజ్. ముఖ్యమంత్రి గారికి గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారికి విన్నపం. గౌరవ ముఖ్యమంత్రి గారికి సాధారణంగా విన్నవిస్తున్నాం. ఇవాళ సార్ గత 20 రోజులుగా జేఐసీ ఆధ్వర్యంలో రాజంపేట కోడూరులో ఉధృతంగా విద్యార్థుల కానీ మామూలు జనసందోహం కానీ రోజు లక్షలాది మంది రోడ్డు మీదకి వచ్చి ఒకటే అన్నమయ్య పుట్టిన తాళ్లపాకని రాజంపేటని జిల్లా కేంద్రంగా ప్రకటించారు. రాయచోటి వద్దని ప్రతి ఒక్కరు భావిస్తున్నారు. కారణం సార్, రాయచోటి ఎటువంటి అభివృద్ధి లేదు, తాగునీళ్ళు లేవు సార్. రాజంపేట ప్రాంతం నుంచే మా బాలరాజుపల్లి రాజంపేట మండలం నుంచి తాగునీరు ఇస్తున్నాం రాయచోటి. అటువంటి ప్రాంతానికి డెవలప్ లేని ప్రాంతం, అందులో నెట్వర్క్ కూడా లేదు. అటువంటి ప్రాంతానికి డెవలప్డ్, ఆల్రెడీ రాజంపేట డెవలప్డ్, దీన్ని ట్యాగ్ చేస్తారు సార్. రాయచోటికి చాలా అన్యాయం సార్. ఇంకోటి మీరు దృష్టిలో పెట్టుకోవాల్సింది, లక్షలాది మంది విద్యార్థులకు ప్రతిరోజు రోడ్డు మీదకి వస్తున్నారు. వాళ్ళు ఫ్యూచర్ జనరేషన్స్ ఆఫ్ అవర్ స్టేట్ సార్. మరి మీరు పెద్ద దార్శనికుడు, పెద్ద ప్రపంచంలో కల్లా ఆ ఫ్యూచర్ ఇన్స్పిరేషన్ ఉండే నాయకుడు సార్. మీరు హ్యాట్స్ ఆఫ్ మీ విజన్కి. గత పాలకులు చేసిన ఆ వ్యవస్థలన్నీ మీరు ఆ దారిలో పెడుతున్నారు. ఒక రాజంపేటను మాత్రం మీరు ఎందుకు మంచి మనసు చూపేయట్లేదు. ఇక్కడ లక్షలాది మంది స్టూడెంట్స్, ఫ్యూచర్ జనరేషన్స్, వాళ్ళ తల్లిదండ్రులు ఆవేదన ఉండండి సార్. ఖచ్చితంగా వాళ్ళు చేసిన తప్పును రెక్టిఫై చేయకపోతే వీళ్ళందరూ మన గవర్నమెంట్కి దూరం అయ్యే ప్రమాదం ఉంది సార్. ఖచ్చితంగా దీన్ని రెక్టిఫై చేసి మీరు సరిదిద్ది జిల్లాని అన్నమయ్య జిల్లాగా ప్రకటించాలి సార్. రాయచోటి తీసేసి ఈ ఒక్క న్యాయం చేయండి సార్. దిస్ ఇస్ ద జెన్యూన్ డిమాండ్. దీన్ని తప్పక సాల్వ్ చేయండి సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. రాజంపేట జిల్లా కేంద్రం అనేది మీరు ఒక రాజకీయ కోణంలో దయచేసి చూడకండి. కేవలం పరిపాలన సౌలభ్యంతోనే రాజంపేట చూడండి సార్. రాజకీయ కోణంలో చూసి మాకు అన్యాయం చేయకండి. మీకు గెలుపోవటంలో మీరు చూడలేవి కాదు. రైల్వే కోర్టు గెలిచారు, రాజంపేట ఓడిపోయి ఉండొచ్చు, కానీ జిల్లా కేంద్రం ఏర్పాటుకి ఒక గెలుపో ఓటమో మనకు ప్రయారిటీ కాకూడదు కదా సార్. కేవలం పరిపాలన సౌలభ్యం చూడండి. దయచేసి రాజంపేట జిల్లా కేంద్రం చేయండి సార్. దయచేసి మా ఒక విన్నపాన్ని గ్రహించి ఈ ప్రాంత అభివృద్ధికి మీరు దోహదం చేయాలని కోరుకుంటాం సార్. ఓ వ్యక్తి కారులో పెట్రోల్ పోయించుకోవడంతో అందులో నీళ్లు వచ్చాయి. దీంతో ఇదేమిటని పెట్రోల్ పంపు సిబ్బందిని అడిగితే మాకు ఎలాంటి సంబంధం లేదు, ఏమైనా చేసుకోండి అంటూ బెదిరింపులకు గురి చేశారు. ఈ సంఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలోని గుమస్తా కాలనీలో గల కాలభైరవ పెట్రోల్ పంపులో చోటు చేసుకుంది. కామారెడ్డి పట్టణానికి చెందిన మాధవరావు అనే వ్యక్తి కారులో పెట్రోల్ పోయించుకున్నాడు. కొద్ది దూరం వెళ్లిన తరువాత కారు ఆగిపోయింది. వెంటనే మెకానిక్ దగ్గరికి తీసుకువెళ్లగా అందులో నీళ్లు ఉన్నట్లు గుర్తించారు. ఇదే విషయాన్ని పంపు సిబ్బంది అడిగేందుకు మాధవరావు వెళ్తే సరైన సమాధానం చెప్పకుండా బెదిరింపులకు పాల్పడ్డారు. ఇలా పెట్రోల్ కల్తీ చేసే పంపుపై చర్యలు తీసుకోవాలని కోరారు. అధికారులకు ఫోన్ చేసినా ఎలాంటి స్పందన లేదని తెలిపారు. పెట్రోల్ చూడండి, బండి ఖరాబ్ అయితే మెకానిక్ 7170 అది నువ్వు గూగుల్ కూడా సార్. ఎంఎస్ పెట్రోల్ ఎంత నేను పోసినాకో ఫస్ట్ వాళ్ళకి అంతా గ్యాస్ బండి నేను రోజు చేయాలి పని, రోజు మన పొద్దున్నే పెట్రోల్ 19 గ్యాస్ బండి గ్యాస్ అయిపోయినాక పెట్రోల్ నీళ్ళు వెళ్ళింది. నాకు సంబంధం పంపులకి బయట సంబంధం
వచ్చినాయి 1000 రూపాయలు వస్తుంది మొత్తం అలా ఇంకా పెట్రోల్ ఉన్నది బండగా ఇప్పుడు ఆనందపడితే ఇప్పుడు దగ్గర దగ్గర 20 శివశక్తి బోర్వెల్ మాది పంపులో పెట్రోల్ వేసుకున్నాను నేను 19 తారీఖున పెట్రోల్ వేసుకున్నాను గ్యాస్ నడుస్తుంది బండి ఇది గ్యాస్ అయిపోయినాయి పెట్రోల్ చాలు చేస్తే అలా 70% నీళ్ళు ఉన్నాయి 25% పెట్రోల్ ఉన్నది అది అడిగితే మాకు సంబంధం లేదు మొత్తం తీసుకుంటున్నాం పంపులో తీసుకున్నాం ఇంకా కావాలంటే ఎక్కువగా తీసుకుంటున్నాం మాకు సంబంధం లేదండి అంటే బండి ఫోన్ చేసి మాట్లాడుతాము హరాస్మెంట్ అంటే మనం బయటికి పెట్రోల్ వస్తున్నాం పుణ్యకి ఇచ్చింది పెట్రోల్